దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాటలు ధ్యానించుకుని తదుపరి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా ముగింపు ప్రార్థనతో ఈ యొక్క స్తుతి ఆరాధన ముగించుకుందాం. లెక్క చూచుకొనబోరిన మీకు రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొనక మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నప్పుడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినంతని యావత్తు అమ్మి అప్పు తీర్చుకొనమని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు సుమారు దేనారములు వచ్చి ఉన్న తన దోపుడి దాసులతోనూ ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లించమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించినది వానికి వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది. చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను గాక. వాడి తోటిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీవు అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కనికరించి ప్రకారము నీవు నీ తోడుదాసును కనికరింపవాలని ఉండేది కదా అతనితో చెప్పాను. అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించి వారికి బాధ్యపరచు వారికి వారిని అప్పగించాను. మీలో ప్రతివాడు తన సహోదరులని హృదయపూర్వకముగా క్షమింపబడి ఎడల నా పరలోకము తండ్రి యందు ఆయన ప్రకారమే నీవు ఎడల చేయును. ఈ వాక్యం జరుగుతుంది కాక. దేవునికి కలుగాక. వాక్యం చదివించిన యవన బిడ్డలు దేవుడు దీవించిన యొక్క మరి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరి సహోదరులారా, యొక్క క్రీస్తు కృప ఆరాధన ఆవరణం తరపున దేవుడిచ్చిన ఈ మహిమ ప్రభావాలను బట్టి ఈ ఆదివారం ప్రధాన ఆరాధనలో చేరువుని దేవుని యొక్క మాటలు ఆలకించడానికి, ఆయన సూచించడానికి, కనపరచడానికి దేవదేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుగా పరిశుద్ధాత్మ యొక్క దేవునికి స్తుతి వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగే నా మాటలు ఆలకిస్తే మీ అందరూ ప్రత్యేకమైన ధన్యవాదములు. దేవుని ఆశీర్వాదంతో మరింత బలపడి దేవుని కృపలో మీ యొక్క అభివృద్ధి పొందాలని, ఆయన యొక్క ఆశీర్వాదములు, ఆయన యొక్క కృపను మీరందరూ పొందుకోవాలని మేము ప్రేమపూర్వకంగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. యొక్క క్రీస్తు కృప ఆరాధన ఆవరణ యొక్క పరిచర్యను మరింత బలపడడానికి, మరింత ముందుకు కొనసాగడానికి, మీ యొక్క దేవుని యొక్క ప్రేమను ఆశీర్వాదం పొందుకోవడానికి మీ అడుగున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి మరి ఏదైనా సహాయం చేయడం దేవుని యొక్క ప్రాంగణానికి సహాయం చేసినట్లుగా మీ హృదయంలోనూ మీ మనసును దేవుడు ప్రేరేపించినట్లుగా మేము కోరుచూ ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని అనునిత్యము ఆలకిస్తూనే ఉంటాము, దేవుని మాటలు ధ్యానిస్తూనే ఉంటాము. మరి ఈ చిన్న యొక్క పరిచర్యను, చిన్న యొక్క ప్రార్థనను మీరందరూ కూడా ప్రేమించి ఆలకిస్తున్నారని నమ్ముతూ ఉన్నాము. అలాగే ఈ యొక్క క్రీస్తు కృప ఆరాధన ఆవరణము మరి ఆరాధనను, దేవుడి యొక్క నడిపింపును కొనసాగడానికి మేము మా కుటుంబము ఎంతో ప్రయాసతోటి, భారంతోటి ఈ పని చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి రాజమండ్రి ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి మేము వచ్చి దేవుని యొక్క పరిచయంలో భాగంగా పాలు పొందుకుని తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాము. అలాగే
దేవుడిచ్చిన కార్యక్రమాలు కానీ పరిచయం కానీ కొనసాగించడానికి మాకు మా కుటుంబానికి మీ ప్రార్థన అవసరము కోరుచూ ఉన్నాము. ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠంలో నుండి యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటి అంటే క్షమాపణ గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవ సమాజంగా క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా మనం ఉన్నామంటే మన హృదయాలు కానీ మన మనసులు కానీ ఏ విధంగా ఉండాలి, ఎలా మనం నడుచుకోవాలి, ఎలా మనం ప్రవర్తించాలి అన్న విషయాన్ని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. చదివిన పాఠంలోని 18వ అధ్యాయంలో 33వ వాక్యం చూసినట్లయితే, నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని కనికరింపవలసి ఉన్నది అని వారితో చెప్పాను. సర్వశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోకం తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ మాటల ద్వారా ఈ యొక్క నీ ఆదరణ ద్వారా మేము బలపడడానికి నీ కృపను నాపై ఉంచి నన్ను మరుగునపరిచి నువ్వే మాట్లాడవలసిందిగా ప్రేమతో నిన్ను ఆహ్వానించుకుని నా హృదయంలో బలపరచుకోవడానికి తగిన స్థానాన్ని ఆశీర్వాదం నాకు దయచేయమని యేసునామములో తండ్రి, ఆమేన్. దేవుడు చెప్పిన మాటలు ఎందుకు ఆయన చెప్తూ ఉన్నాడు? ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న మనము కానీ క్రైస్తవులుగా జీవిస్తున్న వారు కానీ ప్రేమ కలిగి ఉన్నామా? ఒకరి పట్ల ఒకరి ప్రేమతో జీవించగలుగుతున్నామా? లేదా నా స్వార్థము, నా బ్రతుకు, నా పరిస్థితిని మనం కొనసాగుతూ ఉన్నామా? దేవుడు చెప్తున్న మాటలు, నేను నిన్ను కరుణించిన ప్రకారము. ఈరోజు క్రైస్తవులుగా మనము పొందుతున్నామంటే మన జీవితము ఏ పరిస్థితుల నుండి ఇక్కడికి మనం చేరుకున్నాము? మనం పుడితేనే క్రైస్తవులుగా పుట్టామా? లేదా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మాటలను ఆలకించి ఆయన యొక్క అనుభవాలకు, ఆయన ఉద్దేశాలకు లోబడి హృదయపూర్వకంగా క్రీస్తుని అంగీకరించగలిగామా? ఎవరైతే యథార్థ హృదయముతోటి, ఎవరైతే విశ్వాసంతోటి ఆయన చెంతకు చేరారో ఆయన చెప్తున్న ప్రతి మాట కూడా ఆలకిస్తూ ఉంటారు, ఆ ప్రకారంగా నడుస్తూ ఉంటాము. ఇక్కడ పేతురు గారు అడుగుతూ ఉన్నారు, ఏమన్నాడంటే 21లోని, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించబడను? 7 మార్ల మట్టుకునా? ఇక్కడ పేతురు గారు అడుగుతూ ఉన్నారు ప్రభు అయిన క్రీస్తుని, అయ్యా మరి నా పట్ల కానీ, నా కుటుంబం పట్ల కానీ, లేకపోతే నా బంధువుల పట్ల కానీ, నా ఇరుగు పట్ల కానీ ఎవరైనా తప్పు చేసిన ఎడల ఆ తప్పుని మేము ఎన్నిసార్లు క్షమించాలి? ఒకవేళ మేమే తప్పు చేసినట్లయితే, మేమే పాపం చేసినట్లయితే అది ఎన్ని మార్లు నువ్వు క్షమాపణ మాకు దయచేస్తావు అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ రోజుల్లో ఏ వ్యక్తి అయినా, ఏ మనుషుడైనా సరే పాపము చేసిన ఎడల తన పాప పశ్చాత్తాపడి కోరడానికి దేవుని ముందుకు తీసుకొచ్చి తన పాపాన్ని తగ్గట్లుగా బలి అర్పించేవారు. అయితే 3 మార్లు మేము ఆ బలి అర్పించే వాళ్ళము. ఆమోషకం చెప్తూ ఉంది కదా, మనం 3 మార్లు మట్టుకే క్షమించగలుగుతాము అని దేవుని అడుగుతున్నాడు. అయితే క్రీస్తు యొక్క బోధ
యేసుక్రీస్తు యొక్క మాటలు, సర్వోన్నతుని యొక్క మాటలు బట్టి ఆయన చెప్తున్నాడు. 3 మార్లు మనం క్షమించాలా అని దేవుడితో ఆయన అంటున్నాడు. 18:22లోని 22 అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకు 77 మార్లు మట్టుకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. 7 మార్లు మట్టుకే కాదు. నిర్మకాండం 34 ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే 7 మార్లు, అయ్యా మేము ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే 7 మార్లు, 77 మార్లు అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తాడంటే దేవుడు మోషేకు చెప్తున్నాడు, మోషే పాప బంధములో ఉన్నవాడిని విడిపించి ఈ పర్వతము దగ్గర తీసుకొచ్చి, అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? 34:7 నిర్గమకాండము 7 7వ వాక్యము, ఆయన 1000 మందికి కృప చూపును, ఆయన 1000 మందికి కృప చూపును, దోషములను అపరాధములను పాపములను క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రి యొక్క దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించదను ప్రకటించును. చూసారండి, ఇక్కడ పేతురు గారు ఏమన్నాడు? అయ్యా మేము ఒకవేళ పాపం చేసినట్లయితే మమ్మల్ని 3 మార్లు మటుకు క్షమిస్తావా అని అడుగుతున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే 3 మార్లు మటుకు కాదు, 73 మార్లు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చాలా చక్కని మాట చెప్తూ ఉన్నాడు. అందుకే దేవుడు పేతురు గారికి అర్థమయ్యే రీతిలోని ఆయన ఒక కథ చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే పరలోక రాజ్యము తన దాసుని యొక్క లెక్క చూసుకునే ఒక రాజుని పోలి ఉన్నది. ఎందుకంటే అక్కడ లెక్క చూస్తూ మొదలుపెట్టాడు. ఈలోపు ఆ దాసుడు ఆ యజమానికి 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. ఎన్ని తలాంతులండి? 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. తలాంతు మనకు తెలుసో లేదో, ఇక్కడ బైబిల్ కింద ఆ యొక్క మత్తయి 18 కింద ఒక మాట ఉంది. ఒక తలాంతు అంట ఇంచుమించు 3,600 రూపాయలు అంటండి. ఒక తలాంతు వచ్చి 3,600 రూపాయలు. ఇక్కడ ఆ యజమాని ఎంత ఉన్న యజమానికి 10,000 తలాంతులు. 10,000 ఇంటూ 360 లెక్కేసుకుంటే 3,60,000 రూపాయలు, 3,60,00,000 రూపాయలు అప్పున్నట్లుగా ఇక్కడ లెక్క ప్రకారం 10,000 ఇంటూ 360 ఇజుకుంటూ 3,60,00,000. ఎంత అప్పు ఉన్నాడు? అంత అప్పు ఎవరైనా క్షమిస్తారా? ఎవరైనా క్షమించగలరా? ఎవరైనా కొట్టేయగలరా? లేదు. కానీ ఆ యజమాని ఆ పనివాడి యొక్క స్థితిని ఎరిగి 25 అప్పు తీర్చి నా వద్ద ఏమీ లేదు, వాడి యజమాని వాడి భార్య పిల్లలు వానికి కలిగినంత అమ్మి అప్పు తీర్చి ఆజ్ఞాపించారు. కాబట్టి ఆ దాసుడు సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకునము, నీ ఎంత చెల్లించుటప్పుగా ఆ దాసు యజమాని కనికరపడి వాడిని విడిచిపెట్టి అప్పు క్షమించెను. ప్రియమైన సహోదరులారా, ఆ దాసుడయ్యా నా వల్ల కాదు, ఇంత అప్పు తీర్చడానికి నాకు సమయం లేదు, సమయం ఇప్పించు, దయచేసి కనికరించు,
భార్య బిడ్డలు గలవాడిని, పిల్లలు గలవాడిని అని ప్రాధేయపడినప్పుడు ఆ వ్యక్తి యొక్క అప్పును ఆ యజమాని కనికిరపడి 3,60,00,000 రూపాయలను అప్పును కొట్టేశాడు. తర్వాత ఈ పనివాడు బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అంటే ఇక్కడ చూడండి ఒకసారి 28. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దినారాలు అచ్చియున్న తన తోటి దాసుని ఒకరు చూసి గొంతు పట్టుకొని నీవు అచ్చున్నది చెల్లించమని అతన్ని బలవంతం చేశాను. ఎంత అప్పు ఉన్నాడంటే అండి? 100 దినారాలు. అదే మాట ఈ బైబిల్ కింద ఉంది. 1 దినారం అంటే ఎంత? కింద రాసే చిన్న అక్షరాలతోటి కనబడుతుందా? కింద బాగా కింద అడుగుని 1 దినారము ఇంచుమించు 10 రూపాయలతో సమానం అంటే. ఇప్పుడు ఎంత ఇచ్చుకున్నాడు? 100 దినారాలు అప్పు ఉన్నవాడికి వెళ్ళి బలవంతం చేస్తున్నది ఎంత? 50 రూపాయలతో సమానం. ఇప్పుడు ఆ వ్యక్తిని అంటున్నాడు, నా అప్పు ఇస్తావా సత్తావా, నా 50 రూపాయలు నాకు ఇచ్చేయి అని చాలా బలవంతంగా అతన్ని బాధ పెడుతూ ఉన్నాడు. అంతేకాకుండా అతను శిరసాల్లో వేసి కొడవలతో కొట్టి బంధించాడు. ఈ విషయాన్ని తెలిసిన తోటి సహోదరులు కలిసి వెళ్ళి ఆ యజమాని చెప్పయ్యా, నీ దాసుడైన వ్యక్తి నువ్వు 3,60,00,000 అప్పున్నవాడిని క్షమించావు, కానీ ఆడు 50 రూపాయలు అప్పున్నవాడిని క్షమించలేకపోతున్నాడండి. అటువంటి వ్యక్తి మరేవాడు అని ఆ మాట ఎప్పుడైతే ఆ యజమానికి తెలిసిందో, ఆ యజమాని పిలిపించాడు, ఎలా మూర్ఖుడా, నేను నీకు ఎంత అప్పును క్షమించాను, నీ తోటి వాడికి వెళ్ళి 50 రూపాయల అప్పు నువ్వు క్షమించలేవా? ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట చదవాలి కదా 33:18 మత్తయి సువార్త. నేను నిన్ను కనికరించే ప్రకారమున నీవు నీ తోటి దాసుని కనికరించవాలని కదా నీకేం చెప్పాను. ఇక్కడ ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన క్రైస్తవ సమాజంగా క్రీస్తు నిన్న బిడ్డ మనం ఉన్నామంటే మనం ఏ విధంగా జీవిస్తున్నాము? మోషేగా చెప్తున్నాడు దేవుడు, మోషే నీకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ యొక్క ఐగుప్తులో బందీలుగా ఉన్నవాడిని విడిపించి ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడే లేడు, మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎవరు? ఆ దున్నపోతుని బంగారం అంతా దున్నపోతుగా చేసుకుని ఆ దున్నపోతునే మా దేవుడిని ఆరాధిస్తున్నారు. వారిని నాశనం చేస్తాను, వారిని బాధ పెడతాను, వారి దోషం ఎక్కడితో పోదు, తరతరములకు వారి దోషాన్ని నేను నింపుతానని మోషే దేవుడు ప్రకటిస్తున్నారు. 34:9 నిర్గమాకాండం 34:9. తల వంచుకొని నమస్కారము చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించు దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలను. మీరు లోబడనల్లని ప్రజలు మా దోషమును పాపములను క్షమించి మమ్మును స్వాస్యముగా చేసుకొను. దేవునికి స్తోత్రం. అయ్యా, తెలుసో తెలియకో మీ ప్రజలైన బిడ్డలు తప్పు చేశారు. ఐగుప్తులో చనిపోవలసిన వ్యక్తులు, ఐగుప్తులో నరక యాత్ర పడవలసిన వ్యక్తులని నువ్వు కనికరించి ఈ యొక్క సేనాయ పర్వతం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తప్పు చేశారు, క్షమించు. ఇప్పుడు వాళ్ళని చంపేస్తే, వాళ్ళని శిక్షిస్తే
వాళ్ళని పాపం నుండి వాళ్ళ విమోచన కలిగించలేకపోతే వాళ్ళు ఏమంటారంటే ఐగుప్తులో ఉంటే సరిపోదు కదా, ఇక్కడ దాకా మా చావు కూడా మేము వచ్చామా అని బాధపడతారు, నిన్ను దూషిస్తారు. దయచేసి ప్రభువా వారిని కనికరించు అని మోషే వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే కనికర పూర్ణుడు, కనికరించేవాడు. నీ పాపములు కానీ నీ దోషములు కానీ ఆయన వద్దకు వస్తే చూసానండి, ఆ వ్యక్తి ఎంత క్షమించాడంట? 77 మార్లు, అంటే లెక్కలేని సార్లు అతనిని క్షమించాడు. నువ్వు తెలియక చేసిన పాపము ఎన్ని మార్లు క్షమిస్తాడు. నువ్వు దేవుని దగ్గర రాకముందు నీ జీవితం ఏమిటో, నీ బ్రతుకేమిటో, నీ స్థితి ఏమిటో ఒకసారి నువ్వు ఆలోచించుకో. దేవుళ్ళలోకి వచ్చాక నీ బ్రతుకు ఎలా ఉంది, నువ్వు ఎలా నడుస్తున్నావు ఇప్పుడు ఆలోచించు. తెలుసో తెలియకో పాపములో పడిపోయి ఎన్నో కష్టములో, ఎన్నో బాధలలో, ఎన్నో ఇరుకుల్లో నలిగిపోతూ ఉన్నావేమో. ఈ క్షణమే, ఈ నిమిషమే దేవుడు అంటున్నాడు, నిన్ను ఎన్ని మార్లైనా నేను క్షమించగలుగుతాను. ఇది చెప్పింది సాక్షాత్తు యేసు ప్రభువు అని చెప్తున్నారు. పేతురు అడుగుతున్నారు, అయ్యా నా సహోదరు తప్పు చేస్తే నేను 3 సార్లు క్షమించనా? కాదు, 77 సార్లు క్షమించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామంటే మనలో నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనలో జీవితంలో స్థిరమైన స్థితి ఉండాలి. ఎందుకంటే నీలో స్థిరం గాని, నీతి గాని, యథార్థ ప్రవర్తన లేకపోతే నీ జీవితము ఎప్పుడూ కూడా కష్టాల గుండా ప్రయాణం చేస్తూనే ఉంటుంది, ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీతైన మార్గాన్ని ఎంచుకున్నావో, నీతి కలిగి నువ్వు జీవిస్తావో, నీతైన మార్గంలో నువ్వు నడుస్తావో, అంటాడు దేవుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి నేను కనికరము చూపిస్తాను. మనకు తెలుసు బైబిల్లోని ఇప్పటికి కూడా మనం చెప్పుకున్న ఒక రాజు ఉన్నాడు, ఆయన దావీదు గారు. ఎందుకంటే క్షమించే విషయంలో దేవుడు నమ్మిన బిడ్డలకు క్షమాపణ ఎలా ఉంటుంది, ఎంత మంచి మనసు ఉంటుంది అని చూపిస్తున్న మాటలు. మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 28వ వాక్యం చూసినట్లయితే అక్కడ మనకు విషయాలు కనబడుతూ ఉంటాయి. మొదటి సమయాల గ్రంథము 28, 25. తీసుకొని వచ్చి సౌలునకు అతని సేవకులకు 25, 28. నీ దాసురాలైన నన్ను క్షమించుము, నా ఏడులా కలిగిన వారు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడా నీవు నాకు శాశ్వతమైన సంగతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నీ నీకు అపాయము కలుగుకుండును. ఇక్కడ ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు అంటే, అబిగయలు. అబిగయలు అనే స్త్రీ దావీదు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఆమె మాట్లాడుతుందంటే, దావీదు కర్మేలు పర్వతంలో ఉన్న తన గొర్రెల కాపరులు, గొర్రెల మందరం మేపే అనేక జనం ఉన్నారు. ఆ ప్రాంతంలో గొర్రె బొచ్చు కత్తిరించి వేళ, అంటే సంవత్సరానికి ఒకసారి గొర్రె బొచ్చు కత్తిరించే సమయం వస్తూ ఉంది. ఆ సమయానికి గొర్రె మందరాన్ని కూడా ఒక సమకూర్చి ఒక దగ్గర చేర్చి
వాళ్ళ అడవిలో ఉన్న కొండల్లో ఉన్న అక్కడ అందరూ కూడా కూడుకుని ఉంటారు. ఆ సమయంలో దావీదు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతని దగ్గర పనివాళ్ళు కానీ సైనికులు కానీ ఇంచుమించు 600 మంది దాకా అక్కడ ఆయనతో ఉన్నారు. అయితే వాళ్ళకి తినడానికి ఆహారము వాళ్ళ దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఆహారం కావాలి అని ఆలోచించినప్పుడు దావీదు దగ్గర ఉన్న పక్కన కొంతమంది గొర్రెల మందరం వెళ్తున్న వ్యక్తులు ఉన్నారు. ఎవరు అంటే లాబాలు అనే ఒక ధనవంతుడి యొక్క గొర్రెల మంద కూడా పక్కన ఉన్నాయి. అతను బహు విస్తారంగా ధనం ఉన్నవాడు, మంచి ఆస్తిపరుడు, మోటువాడు అని బైబిల్ లేఖనాలు చెప్తూ ఉంది. తనకు కూడా ఒక భార్య ఉంది. ఆవిడే అబిగయలు, మంచి మంచి బుద్ధి గల స్త్రీగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే దావీదు కోరంపాడు, ఇదిగో నాబాలు, మేము గొర్రె బొచ్చు కత్తిరించగలిగాను కాబట్టి నీ దగ్గర మా యొక్క 600 మందికి సరిపడా ఆహారాన్ని మా పని వాళ్ళకి పంపించమని నేను కోరుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే లాబాలను దావీదు కౌరంపాడో ఈ విషయం ఉన్న నాబాలు దావీదు యొక్క మాటను లెక్క చేయకుండా దావీదు మాటకు ఎదురు సమాధానం చెప్పి, దావీదుని పంపాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎందుకు అతనికి ఆహారం పంపించాలి, నాకేం అవసరం అని మూర్ఖత్వంగా గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని దావీదు తిరిగి కౌలు పంపారో దావీదుకి విపరీతమైన కోపం వచ్చింది. అరే, మనం గొర్రెల మందర కాపలా కాస్తూ ఉన్నాము, మన పక్కన కూడా వాళ్ళ గొర్రెల మందలు ఉన్నాయి, ఎక్కడ కూడా వాళ్ళకి అవమానం, వాళ్ళకి నష్టం కలగకుండా ఆ తోడేలు వచ్చినా సింహం వచ్చినా మన గొర్రెలు ఎలాగైతే కాపాడుకున్నామో అవతల వ్యక్తి గొర్రెలు కూడా మనం అలాగే కాపాడాము, వాడికి అన్యాయం చేయలేదు, నాశనం అయిపోకుండా వాడిని కాపాడాము, కనీసం వాడికి విశ్వాసం కూడా లేదే, మనం ఏమడిగాము, ఒక పూట ఆహారం అడిగాము కదా, అది కూడా ఇవ్వలేకపోతున్నాడండి. దావీదుకి నాబాలు మీద విపరీతమైన కోపం వచ్చి 400 మందిని సైన్యాన్ని పట్టుకొని లాబాలు ఇంటి మీదకి దాడి చేయడానికి దావీదు బయలుదేరాడు. దావీదు తలుసుకుంటే లాబాల యొక్క సైన్యాన్ని కానీ కుటుంబాన్ని కానీ సర్వనాశనం చేయగలడు, అంత సమర్థుడు. ఎప్పుడైతే ఈ విషయానికి అబిగయలు తెలిసింది, ఒక పనివాడు వచ్చి ఆమెకు చెప్పాడయ్యా, అమ్మా, నీ భర్త మూర్ఖత్వంతో దావీదు కోరిన ఆహారం ఇవ్వలేక చాలా గర్వంగా మాట్లాడాడు కాబట్టి దావీదుకి విపరీత కోపం వచ్చింది. ఇప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి దావీదు సైన్యంతో మనకి యుద్ధానికి బయలుదేరాడు అని ఎప్పుడైతే అబిగయలు చెప్పారో అబిగయలు అర్థం చేసుకుని, నా భర్త ఒక మూర్ఖుడు, అందుచేత అతను మాట ఆలకించదు కాబట్టి నేనే దావీదుకి ఎదురు వెళ్ళి క్షమాపణ చెప్తాను, దావీదుకు ఎదురెళ్ళి క్షమాపణ అడుగుతాను, నన్ను క్షమిస్తాడు అన్న ఉద్దేశంతో ఆ తల్లి చదవగలిగింది, నీ దాసురాలైన తప్పు క్షమించుము, నా 7వ అడుగు నీవు యెహోవా యుద్ధము చేయు. ఎందుకంటే ఆమెకు తెలుసు దావీదుతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదం ఉందని. ఆమెకు తెలుసు దావీదు ఎక్కడ పెడితే అక్కడ దావీదుకి ఆశీర్వాదం కలుగుతుందని. ప్రేమైన సహోదరి సహోదరుల, ఎందుకంటే అతను ఎవరంటే దేవుని యందు నిరీక్షణ కలిగిన వ్యక్తి, దేవుని మాటకు విలువిచ్చే వ్యక్తి. ఈరోజు నీవు నేను కూడా దేవుని మాటలు ఆలకిస్తున్నామంటే వాక్యాన్ని చదివి వదిలేసే వారే కాకుండా వాక్యానికి తగినట్టుగా నడుచుకోవాలి. నీ వారిని పొరుగు వారిని ప్రేమించే తత్వం నీలో ఉండాలి. నీ ఎదుటి వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే వారిని సరిదిద్ది సరైన దారిలో పెట్టాలి. ఎందుకంటే మనము క్రీస్తును నమ్ముకున్నాం కాబట్టి.
క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉంది కాబట్టి, హలో, నా బిడ్డలు ఎక్కడ నాశనం అయిపోతారో, నా పిల్లలు ఎక్కడైతే పాపముల పడి నలిగిపోతారో అన్న ఉద్దేశం నీ కొరకు నా కొరకు తాను శిలువ మరణంపై బలి అయిన వ్యక్తి, తన రక్తము దారబోసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నేను నమ్ముచున్నాను, మనం విశ్వసిస్తున్నాము. మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రేమ కలిగి జీవించాలి. యుద్ధానికి బయలుదేరాడు, వస్తున్నాడు. అమ్మికి భయం వేసింది. అయ్యో బాబోయ్, దావీదు గాని అడుగు పెట్టాడంటే నేను కానీ నా కుటుంబం కానీ నా యొక్క పశువులు కానీ ఏమి కూడా మిగలవు. నా భర్త ఒక మూర్ఖుడు, తెలివిలేని వాడు అనే ఉద్దేశంతో ఈ అబీగయలు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న ద్రాక్ష రసమును, ద్రాక్ష గెలను, రొట్టెలను, ఆహారాన్ని సిద్ధం చేసి గాడిదపై వేసుకుని దావీదుకి ఎదురుగా వెళ్ళింది. అయ్యా దావీదు, నా జీవంతోడు, నీ జీవంతోడు యెహోవా నీతో ఉన్నాడు. నువ్వు యథార్థవంతుడవు, నీతివంతుడవు. దయచేసి నా తప్పును, నా యజమాని నా భర్త తప్పును క్షమించు. క్షమాపణ కలిగి కోరింది. ఎప్పుడైతే ఆమె మాటలు ఆలకించిన దావీదు శాంతపడ్డాడు. ఆమెకు మాట ఇచ్చాడు, అమ్మా భయపడకు, నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ భర్త కానీ నా హాని చేయను. 131 కీర్తన 4వ వచనం, 131 కీర్తన 4వ వచనం ముగిస్తూ ఉన్నాను. జనులు నీ యందు భయభక్తులు నిలిచినట్లు దేవునికి స్తోత్రం. చూసారండి, మనమైతే దేవుని నిరీక్షణ కలిగి ఉంటే మనకేముందంటండి, క్షమాపణ దొరుకుతుందంట. ఎవరైతే నిరీక్షణతో ఉన్నామో మనం ఆ నిరీక్షణతో దేవుని కనిపెట్టుకున్నట్లయితే, దేవుడు అన్నాడు, ఆ రోజు మోషేతో చెప్పాడు, వాళ్ళ తండ్రి దోషమును కుమారుల మీదకి, కుమారుల దోషమును కుమారుల మీదకి తరతరములుగా వారిని నాశనం చేసే దోషాన్ని వాళ్ళపై పంపిస్తున్నాను. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 77 సార్లు, లెక్కలేనన్ని సార్లు నీ సహోదరుడు క్షమించు. ఎందుకంటే యజమాని ఎవరంటే యేసయ్య. మన యేసయ్య ఎన్ని మార్లైనా సరే మన పాపాన్ని క్షమించగలుగుతాడు. కానీ నీవు పాప పశ్చాత్తాపం కలుగుతున్నావంటే ఒకసారి ఆలోచించు. నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావా, తెలియక తప్పు చేస్తున్నావా, ఆలోచించు. ఏమంటే నా యొక్క క్షమాపణ దొరుకుతుంది. ఎవరైతే పశ్చాత్తాపంతో ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదంతో నింపుతూ ఉంటాడు. వాళ్ళకి ఎటువంటి దోషము కానీ ఎటువంటి కీడు కానీ రానివ్వడు. కారణం ఏంటంటే ఈ అబీగయలు యొక్క భర్త నాబాలు కూడా ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దావీదు యుద్ధానికి వచ్చి దావీదు నన్ను సంప్రదించడం తెలుసుకున్నాడో, తప్పు జరిగిందని తెలుసుకున్న ఆ యొక్క నాబాలు గుండె పగిలి గుండెపోటు చచ్చిపోయాడు. ఇప్పుడు స్త్రీ ఒంటరైపోయింది, దిక్కు లేదు, ఏమైపోద్దో. కానీ అప్పుడు దావీదు ఆమెను ఆదరించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాయంటే యెహోవా యొక్క క్షమాపణ దొరుకుతుంది, యెహోవా యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ బిడ్డను ఆ రోజు దేవుడి ద్వారా దావీదు ఆశీర్వదించాడు. తన కష్టములో తన బాధ ఉన్నప్పుడు కూడా ఆమెను అక్కడ చేర్చుకున్నాడు. ఈరోజు నీవు కానీ నేను కానీ దేవుని యొక్క క్షమాపణ వేడుకుంటే ఆయన ఆశీర్వాదం మనతో నింపుతాడు. ఏ కష్టం అవ్వచ్చు, ఏ సమస్య అవ్వచ్చు,
ఏ శోధన రావచ్చు, కానీ ఆయన అన్నిటిని కూడా క్షమించగల సమర్థమైన దేవుడు మన దేవుడు. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకుని ఆయన వద్ద క్షమాపణ దొరుకుతుంది, ఆయన వద్ద కనికరము దొరుకుతుంది, ఆయన వద్ద ఆశీర్వాదము దొరుకుతుంది. మరి ఇటువంటి ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇటువంటి జీవితాన్ని ఎవరైతే ఎన్నుకున్నారో, ఎవరైతే ఎరిగి జీవిస్తారో, ఎవరైతే ఆ జీవితం నడుస్తారో వాళ్ళు ఫలభరితంగా మార్చబడతారు, అభివృద్ధి పొందుతారు, ఆశీర్వదింపడతారు. అటువంటి ఆశీర్వాదములు మీరు మేము పొందుకోవాలని దేవుడి కొద్ది మాటలను దేవుడి ఆశీర్వాదంతో దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క మాటల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదంతో మనము ముగించుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయా, ఏ నిమిత్తమైతే నీ మందిరంలో చేరి ఉన్నామో, ఏ నిమిత్తమైతే నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను నీ వద్ద క్షమాపణ దొరుకుతారన్నావు, నా వద్ద కనికరం దొరుకుతారన్నావు, నా వద్ద ఆశీర్వాదం దొరుకుతున్నావు. అటువంటి ఆశీర్వాదంతో కనికరంతో మమ్మల్ని దీవించండి, మమ్మల్ని నింపండి. ఈ క్రీస్తు కృప ఆరాధన వర్ణాన్ని బలపరచండి. ఏ ఆత్మ ద్వారా బలపడడానికి మమ్మల్ని తీసుకుని వచ్చామో నీ కృపను మాపై ఉంచండి. దేవానికి స్తోత్రం. ఈ మాటలతో మమ్మల్ని బలపరచండి. ఈ లైవ్ ద్వారా కానీ ఈ యొక్క ఉద్దేశంతో ప్రతి మాటను ఆలకిస్తున్న బిడ్డలను కనికరించండి, కనికరించి చూపించండి. చేస్తున్న పనిపాట్లను దీవించండి, ఉద్యోగ వ్యాపారం ఆస్వాదించండి. తండ్రి, ఏ ఆత్మ ద్వారా ఈ మందిరాన్ని మమ్మల్ని తీసుకొస్తున్నాం అట్లేదు, కానీ ప్రతి అవసరాలు ప్రతి సమస్యను సమకూర్చండి. నీ పరిశుద్ధమైన వాక్యంతో మేమందరం కూడా బలపడడానికి కృపను దయచే ప్రభువానికి స్తోత్రం. దయగల మా రాజా, కృపణ మా తండ్రి, ఈ యొక్క వేములపల్లి ప్రాంగణాన్ని దీవించండి, ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను దీవించండి. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ ఆత్మను మాట నీ వాక్యాన్ని వినడానికి ఈ స్థలానికి నడిపించండి ప్రభువా. దేవా, ఈ ప్రాంగణంలో అవసరాలు తీర్చుకోవడానికి నాకు ధన సహాయం చేయండి, ఆర్థిక సహాయం చేయండి, కృపను దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ క్రీస్తు కృపాలనామనాన్ని ఆశీర్వాదంతో అభివృద్ధిపరచుకోవడానికి, నీ పరిశుద్ధాత్మ చిత్తాన్ని గ్రహించుకోవడానికి ఈ మాటలు ఆలకించిన బిడ్డలను తండ్రి, నడిపించిన బిడ్డలను దీవించి ఆశ్రయించమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి బ్రతిమాలి వేడుకున్నా ప్రభు తండ్రి. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమున నెరవేరి భూలోకమున నెరవేరిన గాక. అడుగున ఆహారం మాకు దయచేయండి, మహిళ ప్రార్థన క్షమించండి, మమ్మల్ని శోధనకి రక్షించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడొచ్చిన మీ అందరిపై దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.